రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు తిరుపతి లడ్డూపై కల్తీ నెయ్యి డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి. చంద్రబాబును ప్రజలు, హిందువులు చీకొడుతున్నారని, అయినా తీరు మార్చుకోకుండా లడ్డూ నెయ్యిలో బాత్రూంలకు వాడే కెమికల్స్ కలిశాయంటూ మరో అసత్య ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని అమలాపురం పార్లమెంటు పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి హితవు పలికారు. పందుకోగలిసిందని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిట్టు లేదా సుప్రీంకోర్టు అతన్ని చేవాట్లు పెట్టింది. మళ్ళీ ఈ రోజున ఇంకొక అడుగు దిగజారి మళ్ళీ శ్రీశైలం లడ్డూల్లో కూడా, అలాగే ఏదైతే శ్రీశైలం మల్లన్న లడ్డూల్లో కూడా, తిరుపతి దేవస్థానం లడ్డూల్లో కూడా మరి ఏదైతే బాత్రూములు కడగడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ కలిపారనే మాట మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని, అలాగే దేశానందరినీ కూడా, దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మేము మనవి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ ముఖ్యమంత్రిగా ఉండి తగిన సమాచారం తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసమే వెంకటేశ్వర స్వామితో యుద్ధం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టడం కోసం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఈ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగా మేమందరం అభివర్ణిస్తూ ఉన్నాం. ఎన్డీటీవీ కానీ ఎన్టీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా పక్క తోసేస్తారు. మీరు తీసుకొచ్చినటువంటి పోలిబాబా సంస్థ దాన్ని కూడా పక్కన పెడతారు. మీకు నోటికి ఏదొస్తే అవి కొత్త రకంగా పేర్లు సృష్టిస్తారు. మీకు ఏం తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. మీ గుండెల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పేరు రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఆయన పేరు చెప్తే మీ గుండె దడదళ్ళు ఆడుతూ ఉంటుంది. అందు గురించి మీరు ఎంతసేపు వైఎస్ఆర్సీపీని ఏ రకంగా టార్గెట్ చేయాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకంగా తొక్కాలి అనేటటువంటి ఆలోచన. మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ కూడా ఒక్కరిటెక్క చేసి మాట్లాడేటటువంటి ఆలోచన.